హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పీకేస్ కిచెన్. ఈరోజు మీకు వచ్చేసి ఇప్పుడు ఆషాఢ మాసం జరుగుతుంది. అన్ని చోట్ల మనము వారాహి అమ్మవారు నవరాత్రులు అనేసి చాలా వినపడుతూ ఉన్నాము. పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడ పోయినా కానీ ఇదే ఇప్పుడు 4 రోజుల నుంచి వారాహి అమ్మవారి గురించి వింటూ ఉన్నాము. నేను ఇంతవరకు నా ఛానల్లో అయితే వారాహి అమ్మవారి గురించి నేను చెప్పలేదు. సరే, నాకు ఒక థాట్ వచ్చింది, మీకు అందరికీ వచ్చేసి వారాహి అమ్మవారి విశిష్టత ఏమీ నాకు చెప్పాలనిపించింది. దానివల్ల ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. వారాహి అమ్మవారు అనేది చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈమె వచ్చి కాశీ క్షేత్ర పాలకురాలు అంటారు. దుష్ట సంహారిణి, శత్రు సంహారిణి. మన లలితా సహస్రనామంలో దండనాయకి అంటారు కదా. అంటే మనం ఏదైనా దండించేదానికి దండించే ఆమె దండనాయకి అని అంటారు. లలిత సహస్రంలో మనం చాలా వినపడతాం ఈ అమ్మవారి పేరు. ఈ అమ్మవారికి మన వచ్చి సప్త మాతృకుల్లో ఒకరు. అంటే ఒక్కొక్క మాతృకులు ఉంటారు కదా, 7 మాతృకులు ఉన్నారు. ఈ అమ్మవారే వచ్చేసి ముఖం వచ్చేసి పంది రూపంలో వరాహ రూపంలో ఉంటారు. శరీరం వచ్చేసి మానవ రూపంలో ఉంటారు. దానివల్ల ఈ అమ్మవారికి చాలా శక్తి అయిన అమ్మవారు. సరే, ఇంతవరకు వచ్చాం కదా. ఇప్పుడు ఈ అమ్మవారి కథ ఏంటి? అమ్మవారు అనేది ఉద్భవించారు అంటే ఏదైనా ఒక చిన్న కథ లేకుండా అమ్మవారు ఉద్భవించారు. ఈ అమ్మవారు వచ్చేసి ఆ కాలంలో హిరణ్యకశపుడు అనే రాక్షసుడు సముద్రంలో భూమిని దాచిపెట్టేస్తాడు. ఆ భూమిని ఎట్లా బయటకు తీసుకురావాలి? ఆ భూదేవి ఉంటేనే కదా ప్రజలందరూ ఉంటారు. అందుకనేసి మన విష్ణుమూర్తి వరాహమూర్తి రూపంలో అవతరిస్తారు. వరాహమూర్తి రూపం నుంచి ఈ వారాహి అమ్మవారు ఆవిర్భవించి ఆ భూదేవిని కాపాడి సముద్రం పైకి తీసుకొని వచ్చి మన ప్రజలందరికీ చోటునిచ్చారు. అందువల్ల అంత శక్తి ఉండే అమ్మవారు ఈమె. తర్వాత ఈ వారాహి అమ్మవారిని పంచమి రోజున కొలుస్తారు. అమ్మవారికి విశిష్టమైన రంగు ఎరుపు. దానికనే ఈరోజు నేను ఎరుపు రంగు చీర కట్టుకున్నాను. ఎరుపు పచ్చ, అన్నీనే ఎరుపు పచ్చ. అంటే అమ్మవారికి ప్రీతికరమైనది మనము అమ్మవారిని ఇష్టపడితేనే, అమ్మవారికి ఇష్టమైనది మనం చేస్తేనే కదా మన మీద అమ్మవారు కరుణ కలిగిస్తారు. దానివల్ల మనం ఇవన్నీ మనకి ఇష్టమైంది, అమ్మవారికి ఇష్టమైనది చేసి అమ్మవారిని సంతృప్తిపరచడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇది నాకు ఈ వారాహి అమ్మవారి గురించి తెలిసింది. వారాహి చాలీస్ అని, వారాహి అష్టోత్తరం అని చాలా చాలా ఇప్పుడు సేవిస్తూ ఉన్నారు. శ్రీ వారాహి మాత్రే నమః అనేది చాలా క్లుప్తంగా చేస్తేనే చాలు, 11 టైమ్స్ చేస్తేనే చాలు. ఈ ఒక అమ్మవారి విశేషత ఇదండి. నేను తెలుసుకుని మీకు చెప్పాలనుకున్న వారాహి అమ్మవారి గురించి విశిష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి పీకేస్ కిచెన్.